ప్రార్థిస్తున్నాం. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం. పిల్లలు మొదలు పెద్దలు వృద్ధులు విధానం ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుని ప్రభావ నీ యొక్క కర్మాన్ని నీ చిత్తాన్ని గుర్తిరిగి ప్రభావ నీ సన్నిధిలో మేమేమైనా నడుచుకోవాల్సింది ప్రభావ ఆ నడవడికలో మా పిల్లలు నడుచులా అన్న గొప్ప తెచ్చింది. ఈ మంది కర్మేల మందిరం జరిగింది ప్రతిదీ నీకు మహిమకరంగా ఉండాలన్న గొప్ప తెచ్చేస్తామని సరే ప్రార్థిస్తున్నాం. చుట్టుపక్కల గ్రామాల నుంచి పల్లె నుంచి మా పిల్లలు నీకు దూర ప్రాంతాలకు రావాల్సింది ప్రభావ వాళ్ళ వాహనాలు లేవు తండ్రి, బస్సు సౌకర్యాలు ఆటో సౌకర్యాలు లేదు ప్రభావ అటువంటి మీద తోడు నడిపించి వాహనాలు మీద సిద్ధపరచుకొని నా పట్ల ప్రార్థిస్తున్నాం. వారి ప్రయాణం దేవునిగా ఆశ్రయించేయండి. ఇంకా నీ సన్నిధిలో నీ సన్నిధి రావడానికి ఆలస్యం అలక్ష్యం నిర్లక్ష్యం తొలగించుకొని పనులు సకాలం ముగించుకొని సన్నిధి వచ్చిన కృప తెచ్చని నేను నా పట్ల ప్రార్థిస్తున్నాను. మా పిల్లలు వచ్చిన వారు తండ్రి ఖాళీగా లేకుండా ప్రభావ ఈ యొక్క విన్న వాక్యానుసారంగా ప్రభావం స్తుతించి కనపరిచే భాగ్యం మా పిల్లలు దయచేస్తారని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క హృదయాన్ని ప్రభావ తండ్రి విశ్రుచాట్లో మరుగుపరచుకొని కర్మేల మందిరంలో ప్రతి ఒక్క హృదయాన్ని చేతిగా పెట్టుకుంటున్నాం. వాక్యానుసారంగా స్తుతించి కనపరిచే భాగ్యం మా పిల్లలకు మాకు దయచేస్తారని ప్రార్థిస్తున్నాం. పరిస్థితులు అనుకూలపరచుకొని మందిరం చుట్టూ మీ దేవుడు కాపులు వచ్చుకొని నేను అమ్మడి ప్రార్థిస్తున్నాం ప్రభావ. వాయిదా విషయం ఇస్తారని ప్రార్థిస్తున్నాం దేవా. తబలాలు వాయించే వారిని ఈ విధంగా హార్మోనియాన్ని వృధా ఉంటున్నారు ప్రభావ. ఈ విధంగా వాయిద్యాలు వాయించే వారిని లేకుండా సరే ప్రార్థిస్తున్నాం. కావాల్సిన తెలివి జ్ఞానం తెచ్చిన ఎవరి బిడ్డ మీ కావాలి పదవి జ్ఞాపకం చేసుకుని అమ్మడి ప్రార్థిస్తున్నాం దేవా. మందిరంలో ఎవరు అనేక మంది ఉంటున్నారు దేవా. ప్రతి ఒక్కరికి బాధ్యత కర్తవ్యం విధిని నిర్వహించుకొని సరే ప్రార్థిస్తున్నాం. తన బాధ్యత అన్నలాగా తన ప్రతి ఒక్కరు సేవ పరిచయంలో పాల్గొనే భాగ్యం మా పిల్లలు మాకు దయచేసి సరే ప్రార్థిస్తున్నాం. నిలబడే మీ దాసులు మీరు అభిషేకించి వాడుకోండి దేవా. ఆరాధన వర్తమానంలో బలవర్తనం మీతో నడిపించండి. పాట ద్వారా నేను మహిపరచడం సాయించండి. ప్రతి ఒక్కరు తండ్రి మా తండ్రి ఈ విధంగా నీ సన్నిధికి వీసు ఆత్మ సత్యంతో ఆరాధించి కనపరిచే భాగ్యం మా పిల్లలు దయచేయమని సరే ప్రార్థిస్తున్నాం. మందిరం చుట్టూ మీ దేవుడు కాపాడాల్చుకోండి. సంస్థాన్ని చేతిగా పేర్కొంటూ మీ సన్నిధి సంవత్సరం మహిమ పొందమని నీకే మహిమతో ప్రార్థించుకుంటాం. ఏ స్పర్శిత నామంలో స్తుతించి ప్రార్థించండి వేడుచున్నాం తండ్రి. తండ్రి పరిశుద్ధ దేవ స్తోత్రములు, అద్భుతములు ఆశ్చర్యకరములు జరిగించేవాడు ఉన్నవాడని వాడని పలికిన మా పనులకు తండ్రి నిరంతరం మా కొరకై విజ్ఞాపన చేస్తున్నటువంటి మా ప్రధాన యాజకుడైనటువంటి దేవా స్తోత్రములు. దరిద్రం ఆయన నూతన ఆశ్చర్యతని కూర్చున్నదలకై స్తోత్రములు. నేను కూడా మా సజీవుల జ్ఞాపకం చేసుకున్నదలకై స్తోత్రములు. నమ్మకస్తుడు కనుక మీ స్తోత్రములు. నమ్మకమైనటువంటి సత్య సాక్షిమైనటువంటి దేవా స్తోత్రములు. నమ్మదగినటువంటి వాడుగా మమ్మల్ని సంరక్షించి పోషించి మమ్మల్ని సాక్షినటువంటి దేవుడు, మా అవసరాలను కూడా తీర్చివాడుగా మాకు సమీపంగా ఉండి మాతో ఉండి మాలో ఉండి మమ్మల్ని పోషించేటువంటి మా ప్రియమైనటువంటి ప్రభువ, మా కొరకై పరలోకాన్ని విడిచి మహిమను విడిచి సింహాసనాన్ని విడిచి యేసునామములో కూడా జన్మించి మా అక్కర్లను కూడా తీర్చడానికి మా పాపలకు పరిహారం కలిగించడానికి మేము నశించుకోకుండా మా పాపను బట్టి మాకు శిక్ష పొందవలసిన వారు వేటగా మా శిక్షను మా మీద భరించక మోపక మా శిక్షను మీరు భరించినందులకై స్తోత్రం చెల్లిస్తూ ఆరాధిస్తున్నాయన. అందును బట్టి మేము కృతజ్ఞతలమై జీవించడానికి సంఘంలో మమ్మల్ని ఐక్యపరిచారు అందుని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాము. సంఘం ద్వారా మీరు అనుగ్రహించిన నాన్నటువంటి పరిచయం బట్టి స్తోత్రాలు. నేటి ఉన్ననైనా ప్రభు దినమున మరి మేము సన్నిధిలో కనబడడానికి మీ ముఖదర్శనం చేయడానికి మా ప్రతి ఆశ తీర్చుకోవడానికి మీరు మా కొరకు చెల్లించిన బలియాగం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రభువా తిరిగి రావటకును ఆరాధించటకును ప్రభా మాకు అనుగ్రహించిన గొప్ప శుభదినం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాయన. రాజు కొరకు అధికారుల కొరకు మనుషులందరి కొరకై విజ్ఞాపన ప్రార్థనలు యాజకత్వం మరి కృతజ్ఞతలు చెల్లించమని మీరు ఆజ్ఞాపించారు. లోపల ఎంతో మంది ఆయన లక్ష్యమైనటువంటి వారు పాప క్షమాపణ పరిశుద్ధత లేని వారు ఆయన దేవుని ఎరగని ప్రజలు మిమ్మల్ని కనుగొనేటువంటి వారు మిమ్మల్ని ఎరగని ప్రజలు కొన్ని కోట్ల మంది ఉన్నారు ఆయన, కొన్ని వందల కోట్ల మంది ఉన్నారు. ప్రభావాలందరూ రక్షించమని కోరుతున్నాము. ప్రభావం వారి కంటే మంచివారు కాదు, మమ్మల్ని రక్షించిన దేవుడు జీవముల దేవుడి సంఘంలో మమ్మల్ని ఐక్యపరిచారు. మీరు శివులో కాల్చిన ప్రశస్త రక్తం ద్వారా మా ప్రతి పాపం కడిగినారు. మా మనస్సాక్షి శుద్ధీకరించారు. మీ ఆత్మను మా ఇందు ముద్రించారు. ఆత్మ సంచకరులు ఇచ్చారు. ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపిస్తున్నారు. ఆత్మ చేత సమస్తలు మాకు బయలుపరచువాడు ఉన్నదులకై స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆయన మాకు అనుగ్రహించిన వ్యక్తిగత వాగ్దానం, కుటుంబ వాగ్దానం, సంఘ వాగ్దానం బట్టి సార్వత్రిక సంఘ వాగ్దానం బట్టి నాయన మా జీవితాలను చక్కబెడుతున్నందులకై స్తోత్రాలు. ప్రభు మేము మీ వాక్యములకు లోబడినటువంటి వారిని వాక్యానుసారంగా జీవించటకును మాకు అనుగ్రహించినటువంటి తలాంతులను కృపావరములను
మేము ఆయన కొరకు సద్వినియోగపరచుకోవడం నాయన మాకు అనుగ్రహించినటువంటి రక్షణలో నిరీక్షణ గలవారిని జీవించటకు ప్రభు నీ మందిరంలో పరిచయం చేయటకు ప్రభు నీ మందిర పని చేయాలన్నటువంటి ఆసక్తి ప్రతి వారిలో నూతన పరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దైవ తండ్రి కరుణించండి, దయ చూపించండి. మేమందరం మరి నీ మందిరంలో ఉండాలని కూడా నీకే మహిమకరముగా కానీ వ్రాయబడిన ప్రకారం ప్రభావ మేమందరం మరి ఎంతో శృంగారమైనటువంటిది ఆ మందిరంలో మేము శృంగారించడానికి నాయన ప్రతి ఒక్కరు కూడా ఆశతో పాల్పొందడానికి సహాయం చేయండి. స్త్రీ లేని పురుషులు లేని ఆ దినాల్లో ఇతర దినాల్లో మందిరం శుభ్రపరచట్లో మందిరం సిద్ధపరచట్లో వారి వంతుగా వారు మరి ముందుకు వస్తూ వచ్చారు. తద్వారా వారు ఆశీర్వదించబడుతూ వచ్చిన వారు దేవుడికి భయపడేటువంటి వారి మీద మీ కనికరం తరతరంలో ఉన్నది కనుక మీ స్తోత్రాలు. నీకు భయపడి మనుషులకు భయపడేది కాదు, పిలిస్తే వచ్చేది కాదు. ఇష్టపూర్వకంగా శుద్ధ హృదయంతో మేమందరం వచ్చి ప్రార్థించి వారి పని చేయడానికి పరిచర్య చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ఆశను ఆసక్తిని పుట్టించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దైవ తండ్రి నేడు కూడా మాకు ఇచ్చిన ఆయుష్కాలం బట్టి స్తోత్రాలు. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో నేడు జరిగేటువంటి పరిచర్య దాన్ని అందరూ ధరించండి, దోషం అభిషేకించండి, పాడే పాటలు చెప్పే వాక్యము మీ చదువు మీ గడిపేటువంటి సమయాన్ని ప్రజలకు ఆశీర్వదకరంగా మార్చండి. ఆయన ఇలాంటి స్వేచ్ఛ స్వాతంత్రం లేక జైళ్ళలో మొక్కుతున్నారు, కఠినమైన పరిస్థితులు కూడా వెళుతున్నారు, కష్టమైన పరిస్థితులు కూడా వెళుతున్నారు. ప్రభావ మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి వారు కూడా విడుదల విమోచన కలిగించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అధికారులని, గ్రామాధికారులు, మండలాధికారులు, జిల్లా అధికారులు, రాష్ట్ర అధికారులు, దేశ ప్రపంచ నాయకులు ప్రార్థిస్తున్నాం. నేడు సజ్జులు ఉన్నామంటే కేవలం వారికి ఉన్నటువంటి ధనము ఘనము మరి దాన్ని బట్టి కాదు వారు తెలుసుకున్నట్లుగా సాధించండి. సమయం జీవితకరంగా చేయాలి. మనం చెల్లిస్తూ ఆరాధిస్తాం. మా మధ్య కూడా సరే మేము అనుభవించినట్టుగా మేము ముఖ దర్శనం చేయడానికి మీ వెలుగులు మా ముఖాల మీద ప్రకాశింపచేయండి. ఆయా ప్రాంతాల నుండి, పల్లెల నుండి, పట్టణంలో నుండి రాజున్నట్లుగా ప్రజలను ప్రేరేపించండి. తిరుటాలు రాబోయే దేవుడు రాజ్యం అనుకుంటున్నారు. దేవుడు రాజ్యం తిరగడం రాగట్ట ప్రభావ నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందాన్ని ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు. వెలిగించినారు కానీ మీరు వాళ్ళు వెలుగుగా ఉండలేకపోతున్నారు. వారి జీవితాలు చాటున మరుగున కొంచెం కింద మంచం మీద ఉన్నట్లుగానే వారి జీవితాలు ఇంకా మరుగైనారు. ప్రభావ ఇంకా సోమరులుగా ఉన్నారు, నిష్ఫలితమైనటువంటి జీవితం కలిగి ఉన్నారు, ఫలించలేకున్నారు, ఆయన సాక్షులుగా ఉండలేకపోతున్నారు, వెలుగును చూపించలేకపోతున్నారు, రక్షణ చూపించలేకపోతున్నారు, మిమ్మల్ని చూపించలేకపోతున్నారు లోకానికి. ప్రభావ కనికరించి దయ చూపించండి. హృదయకాలం ఆయన పాడే పాటలు చూపించండి, పాట ఇవ్వాల్సిన స్వరాలు దయచేయండి. మరి ఆ తర్వాత మనం ఆలోచిస్తాను, బలవంతం మనం ఆలోచిస్తాను, చిన్నపిల్లల పరిచయం ప్రభావ చివరి వరకు కూడా మీ శరీరం మాకు తోడు అందరం చేస్తుంది. ఏమంతట్లో మీ కాపుదల బదులు మాకు అనుగ్రహించి మీరు మహిమగల ప్రభావం పొందమని. ఎవరు కూడా నిర్లక్ష్య వైఖరి, అలక్ష్య వైఖరి చూపకుండా మరి చూపినటువంటి వారు ఉన్నట్టుగా ప్రతి హృదయాన్ని సిద్ధపరచడం యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 177 పాడుకుందాము. 177 పాట. అందరము ప్రభు నిన్ను కొనియాడెదము, అందరము ప్రభు నిన్ను కొనియాడెదము. మహాత్ముడవు పరిశుద్ధుడవు, మహాత్ముడవు పరిశుద్ధుడవు, పరియైతివి లోకమును రక్షించుటకు, పరియైతివి లోకమును రక్షించుటకు.
ప్రవిమలుడా పావనుడా స్తుతి స్తోత్రము నీకే ప్రవిమలుడా పావనుడా స్తుతి స్తోత్రము నీకే పరమోన్నతి
మధుడా పావనుడా స్తుతి స్తోత్రము నీకే పరము నుండి ప్రవహించే పరము నుండి ప్రవహించే రవి మధురా పావనుడా స్తుతి స్తోత్రము నీకే రవి మధురా పావనుడా స్తుతి స్తోత్రము నీకే. మరొక పాట 196 పాట 196 పాట అంటే పాత పుస్తకాల్లో 745 ఉంటుంది, కొత్త పుస్తకాల్లో 196. నా మనోనేత్రము తెరచి నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి అంధకారములో నేను అంధకారములో నేను
రండి మన కొరకు వాక్యం చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం కలిసి చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని కలిసి చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం కలిసి చూద్దాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారిని విశ్వాసించు ప్రతి వాడును నశింపక నిత్యం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా ప్రియమైన తండ్రి, పరిశుద్ధ దేవా, స్తోత్రములు. జన్మంతోనే పాపులము, క్రీడ ద్వారా పాపులమై ఉండగా మా మరణితులను వెలిగించుటకు, మమ్మల్ని బ్రతికించుటకు, చచ్చిన వారిని మమ్మల్ని బ్రతికించుటకు, మమ్మల్ని వెలిగించుటకు, మమ్మల్ని విడిపించుటకు, మాకు బ్రతికించడానికి లోకానికి వచ్చినటువంటి మా ప్రభువా, మమ్మల్ని ప్రేమించడానికి మా కొరకు ఈ లోకానికి వచ్చారు. మమ్మల్ని ప్రేమించడానికి మా కొరకు ఈ లోకంలో మీరు శ్రమను నిద్ర అవమానం భరించి మమ్మల్ని చక్కబెట్టడానికి, మమ్మల్ని, మా పిల్లల్ని, మా కుటుంబాన్ని చక్కబెట్టడానికి ప్రేమించి మా కొరకు అప్పగించబడినటువంటి దేవా స్తోత్రములు. ప్రభు, ఇరుకులో ఇబ్బందుల్లో మేము ఉండగానైనా మా కొరకు ఇరుకునబడి, ఇబ్బంది పడి, అవమానపరచబడి, నిందలు పొంది, శ్రమలు పొంది మీ యొక్క ప్రాణం పెట్టినంతగా మమ్మల్ని ప్రేమించినటువంటి దేవుడు, ఇష్టపూర్వకంగా మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ప్రభు, అందరూ పెట్టి స్తోత్రులు. ఇంతగా ప్రేమించడానికి మా ఏ మనిషిలో లేదు. మీరు ప్రేమించారు కనుకనే మా కొరకు ఇష్టపూర్వకంగా మీ ప్రాణం పెట్టారు. అందరూ బట్టి మేము ఎంతో కృతజ్ఞతలై జీవించడానికి ప్రభా, మరి మా రక్షణ కొరకే మీరు చెల్లించిన బలియాలను బట్టి స్తోత్రాలు. మా మరణులను వెలిగించారు. మా పొగలో పడినటువంటి మమ్మల్ని వెతికి రక్షించారు. ఈ ఉదయకాలం కూడా మా సజ్జులు జ్ఞాపకం చేసుకొని ప్రభా, మీ ముఖ దర్శనం చేయడానికి మీ మందిరంలో మమ్మల్ని నడిపించడానికి స్తోత్రాలు. ఆశ కలిగి సకాలంలో మీ మందిరానికి రావాలని ఆశ కలిగినటువంటి ప్రాణులను తృప్తిపరచువాడు, మందిరానికి రావడానికి ఆశ కలిగించడానికి స్తోత్రాలు. ఇంకెవరైతే నేను మా ప్రియ సహోదరులు అనేకులు రాలేకపోతున్నారు ప్రభా, ఎప్పుడైతే వస్తారు అలాంటి పరిస్థితులు తప్పించండి. మా ప్రియులు కూడా సహోదరులు కూడా ఆయన ఎంతో ఆలస్యం వచ్చే వారు ఉన్నారు. అలాంటి వారు కూడా దర్శించండి. సమయాన్ని పాటించడానికి ప్రభు, వచ్చే సమయాన్ని పాటించగానే వెళ్ళే సమయాన్ని మాత్రం పాటించేవారు ఉంటారు. అట్లా కాకుండా ప్రభా, మీ స్థితిని అపేక్షించేటట్టు హృదయం ప్రతి హృదయాన్ని కలిగించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దయ చూపించమని వాక్య ధ్యానాన్ని ఆశ్చర్యకరంగా చేయండి. దాసును అభిషేకించండి. పాటల ద్వారా మా హృదయం ఉప్పగా చేశారు ప్రభా, కనికరించండి. పాడినటువంటి పాట మా జీవితంలో, మా నడకలో, మా జీవితంలో ఉన్నట్లుగా మాకు నేర్పించమని మొదలు చెల్లిస్తూ ఆదేశం యేసు ప్రభు ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలో కొన్ని వారాలుగా మనం చదువుతున్నాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారిని విశ్వాసం
విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించినటువంటి వాడు ఉన్నాడు. దేవుని కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు ప్రేమించాడు అంటే ప్రతి వాడు కూడా ఏం చేయాలంట? నశింపక ఆయన ద్వారా. గమనించండి, ఆయన ద్వారా మనం నశించుకోకుండా ఉండాలంటే ఆయన ద్వారానే మనం నశించుకోకుండా ఉండగలం. ఇంకా వేరే విధానంలో మనం నశించుకోకుండా తప్పించుకోవడం లేవనటువంటి విషయాన్ని ఖచ్చితంగా చెప్తున్నాడు ఇక్కడ యేసుప్రభువు. ఆయన ద్వారానే ఈ లోకానికి వచ్చి మనం ప్రేమించాడు. మనం ప్రేమించి మన కొరకు తను అప్పగించుకొని తన ప్రాణం ఇష్టపూర్వకంగా పెట్టాడు. ఆ సంగతి మనం చూద్దాం. వీడారా మరి తగ్గించుకోవచ్చు. ఈ ఉదయకాల సమయంలో దేవునికి వాక్యంలో మనం ఆధారం చేసుకుని చూసినట్టయితే దేవుడు మనం ఎందుకు ప్రేమించాడు అని గమనించండి. చూడండి, మరి మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ అధ్యాయము 27-22 వచనాలు చూడండి. 26వ అధ్యాయము 27-22 వచనాలు రాయబడిన మాట. మరియు ఆయన గిన్నె పట్టుకొని మొట్టమొదటిగా 26 చదవమా. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకుని తినండి, ఇది నా శరీరం చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దీనిలోకి నిరంతరం త్రాగుడి, ఇది నా రక్తం. కూర్చోండి. పిల్లలు మాట్లాడి లేచిపోతే ఇక్కడే కానీ అక్కడే కానీ. ఒకసారి కూర్చోవాలంటే సండే క్లాస్ పిల్లలకి ఎవరు బయటకు పోకూడదు. పోతే మీరు చూసుకుంటూ ఊరు పడేయండి, ఆపండి. ఎవరి పిల్లలు పడలేదు, నేను తర్వాత చెప్పాను. ఆపండి, పోకండి. మరి చిన్నపిల్లలు అయితే లేదు, పోకండి. చదవండి 28 చదువు. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్నా కనుక యేసుక్రీస్తు బ్రతికుండగా చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆయన ఒక రొట్టెను తీసుకునే సాదృశ్యంగా ఇదిగో ఈ రొట్టె ఆశీర్వదించి ఇది నా శరీరము అనగా ఈ రొట్టె వలె నేను విరోడబోతున్నాను. తర్వాత మరి అప్పుడు పాత్ర తీసుకొని ద్రాక్షరసం పాత్ర తీసుకొని ఇది నా రక్తము అనగా ఈ రక్తం వలె నా శరీరం ద్రాక్ష రసం వలె నా శరీరంలో రక్తాన్ని నేను చిందించబోతున్నాను. ఎందుకంటే మీరు నశించుకోవడం ఇష్టం లేక మిమ్మల్ని ప్రేమించారు కనుక మీ కొరకు లోకానికి వచ్చాను. దేవుడు లోకానికి ప్రేమించాడంటే మనం నశించుకోకుండా ఉండడానికి వరకే ఆయన తన ప్రాణం పెట్టేటువంటి వాడు ఉన్నాడు. ముందుగానే చెప్పాడు, ఇదిగో నా ప్రాణం పెడుతున్నాను. చూడండి, ఆ మాట కూడా చూద్దాం. మరి 20వ అధ్యాయము మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ అధ్యాయము మత్తయి సువార్త 30 వచనం చూడండి. 20వ అధ్యాయం. ఇదిగో త్రోవ పక్కన కూర్చున్నా 20 కాదు, నా ప్రాణం పెట్టుడు నాకు అధికారం, నేను ఇష్టపూర్వకంగా దాన్ని పెడుతున్నాను అన్నాడు. చూడండి ఇక్కడ మత్తయి సువార్త 20వ అధ్యాయము 23 వచనం చూడండి. 20వ అధ్యాయం 23 వచనం. ఆయన మీరు నా గిన్నెలోని త్రాగుదురు గాని నా కుడి వైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట. 28 చదువు, సరాసరిగా 28 చదువు. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుటకు రాలేదు కానీ పరిచారం చేయటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రియలు తన ప్రాణం ఇచ్చుటకు వచ్చానని చెప్పాను. యేసుప్రభువు లోకానికి పరిచయం చేశాడు. మరి బాప్తిస్మం యోహాను పరిచయం చేశాడు. ఇదిగో లోక పాపములు మోసుకొని పోదు దేవుని గొర్రెపిల్లని పరిచయం చేశాడు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడంటే మన విమోచన కొరకాయి, మన పాపలకు విమోచన కలిగించిన కొరకాయి. ఇదిగో నా శరీరము, ఈ రొట్టెవలే నా శరీరం విలువబడుతుంది మీ కొరకే. ఈ శరీరంలో రక్తమంతా కూడా మీ కొరకై ధారగా కాల్చబడుతుందని ముందుగానే చెప్పి మీ విమోచన కొరకై నేను ప్రాణం పెట్టుచున్నాను అని పలికినటువంటి యేసుప్రభువు మనం ప్రేమించిన కనుకనే ఆ మాట పలికినట్టుగా మనం చూస్తున్నాం. బిడ్డ, మన కొరకు ప్రాణం పెట్టుటకే ఈ లోకానికి వచ్చాడు. దేవుడు లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయన తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. తర్వాత చూసినట్టయితే చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయంలో 10వ అధ్యాయము 18వ వచనం చూసినట్టయితే 10వ అధ్యాయము 18వ వచనం ఏం రాయబడింది?
ఎవడు నా ప్రాణం తీసుకున్నట్టు నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకోవడం నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఆజ్ఞాపించదు కనుక మరి ఎవరు కూడా బలవంతంగా ఆయనకు చంపలేరు. ఎందుకంటే సర్వాధిపతి అయినటువంటి దేవుడు ఆయన, సృష్టిని కలిగించిన దేవుడు ఆయన. ఒకరి ప్రాణం తీయాలని ఒకరు పుట్టాలని గిట్టాలని ఆయన స్వాధీనం ఉంది. ఆయన సర్వాధిపతి అయినటువంటి దేవుడు, ఆయన సత్యమైనటువంటి దేవుడు. అలాంటి దేవుడికి అధికారం ఏంటంటే నా తండ్రి వల్ల పొందిన అధికారం ఏంటంటే ప్రాణం నాకు పెట్టడానికి ఇష్టం ఉంది, నా ప్రాణం పెట్టడానికి నేను ఇష్టపడుతున్నాను, నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, మళ్ళా దాన్ని తీసుకోవడానికి అధికారం ఉంది. ఎందుకంటే మీ కొరకే, మిమ్మల్ని రక్షించడానికే, మీకు దోషాన్ని కలిగజేయడానికే నా ప్రాణం పెట్టించున్నానని పలికినటువంటి వాడిగా ఉన్నాడు. ఇంకా చూసినట్లయితే 18వ అధ్యాయము యోహాను సువార్త 18వ అధ్యాయం 30 వచ్చాడు. ఆయన స్వయంగా ఎవరు కూడా చంపలేదు. యేసు ఆ చెరకును పుచ్చుకొని సమాప్తమైనది తలవంచి, అందుకంటే ముందు ప్రభు యేసుక్రీస్తుని మరి సిలువ వేసినప్పుడు ఇరు ప్రక్కల ఇద్దరు దొంగలు కూడా సిలువ వేశారు. అయితే వాళ్ళు చనిపోలేదని వాళ్ళు కాళ్ళు వెలుగొట్టి బలవంతంగా చంపివేశారు. అయితే యేసు ప్రభువారి ఎన్నికల్లో ఒకటి కూడా ఎదురుపడేది నిర్ణయంగా ఉడాలనేటువంటి దాన్ని నెరవేర్చే కొరకై ఆయన ముందుగానే చనిపోయినటువంటి వాడిగా ఉన్నాడు. ఇష్టపూర్వకంగా తన ప్రాణం ఎవరో సైనికులు వచ్చి తనను చంపవలసినటువంటి పరిస్థితి లేకుండానట్లుగా ఆ ఇరు ప్రక్కన దొంగలను వాళ్ళు బలవంతంగా చంపినారు. వాళ్ళని కర్రలతో కొట్టి కాళ్ళు విరగొట్టి చంపినారు బలవంతంగా. అయితే ప్రభు బౌద్ధికారు సమాప్తం. ఎంతవరకు తన ప్రాణం పెట్టడానికి ఇష్టపడి ఈ లోకానికి వచ్చాడు అంతవరకు కూడా తను ఎవరు కూడా ఏం చేయలేకపోయినారు. ఎందుకంటే తన ప్రాణం ఎంతవరకు ఉండాలి లోపల ఉంచుకున్నాడు. ఆ తర్వాతనే ఆత్మను అప్పగించి ఇక సమాప్తమైంది, నేను వచ్చిన పని సమాప్తమైంది, నేను చేయవలసిన పని సమాప్తమైంది, ఇదిగో మీ కొరకు నా శరీరం అప్పగించాను, ఇదిగో మీ కొరకు నా రక్తం అప్పగించాను, మీరు విశ్వాసం ఉంచుకునే పని అన్నట్టుగా తన ప్రాణం అప్పగించి ఆత్మను అప్పగించి ప్రాణం విడిచినట్టుగా చూస్తాను. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. నీ కొరకు నా కొరకే ఇష్టపూర్వకంగా తన ప్రాణం అప్పగించిన వాడు ఉన్నాడు. తన ప్రాణం మా కొరకే పెట్టిన వాడు ఉన్నాడు. పేడారా ఎవరో బలవంతంగా ఇరుపక్కనటువంటి దొంగల వల్ల చంపినటువంటి వారు కాదు. అయినప్పటికీ వాళ్ళు దొంగలు సైనికులు ఒకడు చనిపోయిన చూద్దామని, ఆయన చనిపోయిన తర్వాత చూద్దామని బల్లెపొడితో పొడిచిన. ఎందుకంటే అది కూడా నెరవేరాలి. ధర్మశాస్త్ర రాయబడింది, 22వ కీర్తన రాయబడింది, 50వ కీర్తన రాయబడింది. అక్కడ ఆయన బల్లెపు పోటు పొడవబడాలి, ప్రజలో బల్లెపు పోటు పొడవబడాలి. లూకా సువార్త 2వ అధ్యాయంలో మరి ఆ ప్రవక్త చెప్తూ వచ్చాడు, ఆ సుమయోను చెప్తూ వచ్చాడు, ఇదిగో నీ గుండెలో కత్తి దూసుకొని పోతుంది అన్నట్లుగా చెప్పినటువంటి మాట నెరవేరాలంటే వాడు ఉన్నప్పుడే చెప్పినటువంటి మాట నెరవేరాలంటే ఒక సైనికుడు బలంతో ప్రక్కన పొడిచినప్పుడు ఆకాశంలో ఉన్నటువంటి నీళ్లు రక్తం కూడా మొత్తం కారినట్లుగా చూస్తాం. ఎందుకు ప్రేమించినాడు? తన ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చి ప్రేమించినాడు. తన చివరి రక్త బొట్టు వరకు నీ కొరకు నా కొరకు కాల్చడానికి లోకానికి వచ్చి ప్రేమించినాడు. తన దేవుడు ఏం ఉంచుకోలేదు. నేను నీ కొరకు సమస్తం ఇచ్చివేశాను, నువ్వు నా కొరకు ఏం చేశావు? సమస్తం నీ కొరకు నేను ఇచ్చివేశాను, నువ్వేం ప్రయత్నించావు? ఆయన వెండి బంగారం అడగలేదు. అందుకని మీక గ్రంథం చూడండి, మీక గ్రంథం రాయబడింది ఏమన్నా వెండి బంగారం ఇచ్చిన నేను శుద్ధించగలనా అనేటప్పుడు అక్కడ ఏం రాయబడిందంటే ఇక్కడ మీక గ్రంథము 6వ అధ్యాయం. మీక గ్రంథం 6వ అధ్యాయం ఏమి తీసుకొని వచ్చి నువ్వు దర్శించదును చదవండి. ఏమి తీసుకొని వచ్చి 6వ అధ్యాయం 6వ వచనంలో ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవా దర్శించును, ఏమి తీసుకొచ్చి మహోన్నతుని దేవుని సన్నిధిలో నమస్కారం చేతును, దాని బదులు ఏడాది దూడలు అర్పించి దర్శించున్నా, వేల కొలది పట్టేలను వేలాది కొలది విస్తారంత ధైర్యమును ఆయన సంతోషము కలిగిన నా అతిక్రమములకై దేని వరకట ఈ అర్పణను కూడా దేని వరకట ఆ అతిక్రమం కొరకై వేలాది నెలలంత విస్తారం ధైర్యం తీసుకొస్తే సరిపోతుందా? విస్తారం ఏంటంటే బరువు అర్పిస్తే సరిపోతుందా? కానీ కాదు. ఎందుకంటే ఆయన తన ప్రాణుడే మన కొరకు ఇచ్చివేశాడు. సర్వ సృష్టిని కలిగించినటువంటి వాడు, నిన్ను కలగజేసినటువంటి వాడు, నిన్ను పోషిస్తున్నటువంటి వాడు, నీ కొరకు నా కొరకు సమస్తమును కలగజేసి వాటిని మనకు అనుభవం చేసినటువంటి ఆ సర్వాధిపతి అయినటువంటి దేవునికి ఏం చెల్లించగలము? కొండలు వినటువంటి మరి కొండలు నావే, గుట్టలు నావే, వెండి బంగారం నాదే అంటున్నాడు. కొండలు వినటువంటి పశువులు నావే అంటున్నాడు. నావే దానికి ఎవరికి అధికారం
సమస్తము నావే అన్నాడు. అలాంటి దేవుడికి మనం ఏమి ఇవ్వగలము? సమస్త సృష్టి ఆయనదే, వెండి బంగారం నావే, కొండ మీద పశువులు నావే, సమస్తము నావే. మీరు నాకు ఏమి ఇవ్వగలరు? మీరు ఏమి ఇవ్వాలి? ఇది నాదే అంటున్నాడు, అది పట్టుకుంటే ఇది నాదే అంటున్నాడు. విడారా, ఏమి ఇవ్వగలను? నా విమోచనకై, నా పాపములకై, నా యొక్క అతిక్రమణకై దీన్ని ఏమి ఇవ్వగలను? అందుకే ఆయన వచ్చాడు లోకానికి. మనం ఏమి ఇవ్వలేము కనుకనే ఆయన ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. విడారా, ఆయన లోకాన్ని ప్రేమించి ఆయన మరొకరికి తనతో అప్పగించుకొని సమాప్తంలో తలను వచ్చి తన ప్రాణం అప్పగించినటువంటి వాడుగా ఉన్నాడు. కనుకనే ఏమి ఇవ్వగలము? ఏమి లేని వాడు నా జ్యేష్ఠపుత్రితున్నా, పాప ప్రేమకి గర్భఫలమిస్తున్నా, ఇంకా ఉత్తమంగా నడుచుకున్నాడు. చూడండి ఏం రాయబడింది అక్కడ 8వ వచనంలో, న్యాయంగా నడుచుకున్నాడు మనుషుడా, ఏది ఉత్తమం నీకు తెలియజేయబడింది, మనకి ఏది ఇవ్వలేము. న్యాయంగా నడుచుకోవచ్చు. దేవుడు న్యాయవంతుడు, దేవుడు న్యాయవంతుడు. నీవు కూడా ఈ లోపల న్యాయంగా నడుచుకో, అదే నాకు చాలు. కనికరమును ప్రేమించు, కనికరం చూపించు. కనికరం లేకుండా, కటాక్షం లేకుండా జీవించేటువంటి ప్రజలు మనకు తెలుసు. దేవుడికి న్యాయంగా నడుచుకొని మనం అంతా కూడా అక్కడ వస్తామని తెలుసు దేవుడికి. కనికర లోకాన్ని ప్రేమించి ఆయన లోకానికి వచ్చాడు. న్యాయంగా నడుచుకో, కనికరమును ప్రేమించు. తర్వాత దీన మనసు కలిగి అహంకారంతో, గర్వంతో, అసూయలతో, శరీరాశలతో, నేత్రాశలతో, జీవనముతో బ్రతకవద్దు, నశించిపోతా. వీడారా, నీ దాని కొరకే ఈ లోకానికి వచ్చినటువంటి వాడు ఉన్నాడు. దాని కొరకే లోకానికి వచ్చి నిన్ను నన్ను ప్రేమించిన వాడు ఉన్నాడు. న్యాయంగా నడుచుకో, కనికరమును ప్రేమించు, దీన మనసు కలిగి ఉండు. మనకు డబ్బు ఉండవచ్చు, మనకు ఐశ్వర్యం ఉండొచ్చు, మంచి ఆస్తి ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, వెండి బంగారం ఉండొచ్చు. అయితే వాటిని బట్టి మనం అతిశయించి జీవించకుండా ఉండాలనేటువంటిదే దేవుని యొక్క కోరిక. కనుక ఉదయకాల సమయంలో ప్రభువును ప్రేమించి, ప్రభు మనం ప్రేమించే లోకానికి వచ్చాడు. మనం ప్రభుకి ఏం చేస్తున్నాం, ఎట్లా ప్రేమిస్తున్నా? న్యాయంగా నడుచుకోవడానికి నీ ఉదయాన్ని అప్పగించుకో. కనికరమును ప్రేమించడానికి నీ ఉదయాన్ని అప్పగించుకో, నీ జీవితాన్ని అప్పగించుకో. దీన మనసు కలిగి జీవించడానికి నీ బ్రతుకును అప్పగించుకో దేవునికి. ఆయన నీ కొరకు నా కొరకు అప్పగించుకున్నాడు. ఇప్పుడు ఆ ఉదయకాల సమయంలో ప్రేమైనటువంటి దేవుడు మనం ఎంతగా ప్రేమించగల కారణం ఏంటంటే మనం ఏ మంచితనం లేదని గుర్తించాలి. కనుక దేవుడు లోకాన్ని ప్రేమించాడు. ఆయన విశ్వాసంతో ప్రతి వాడు నశించబోకూడగా మనమందరం కూడా పరిపూర్ణంగా చేయడానికి పోతున్నాడు. ఎందుకంటే ఆయన పరిపూర్ణుడు కనుక మనం కూడా పరిపూర్ణుడు కావాలని పోతున్నాడు. దాని కొరకే ఆయన వచ్చిన కార్యములు ఏది కూడా మిగిల్చబడకూడగా సమస్తమును జరిగించి సమాప్తమని తరడం వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. రండి గలతీ పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనం చూడండి. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాలు. గలతీ పత్రిక, నేను క్రీస్తుతో కూడా సిలువ విడినాను, ఇక జీవించువాడు నేను కాను, క్రీస్తే దానికి క్రీస్తుకు క్రీస్తే నా జీవించుచున్నాడు. పౌలు గుర్తించినాడు. ఆయన కూడా కులము, మతము, డబ్బు, అతిశయంతో జీవించినటువంటి వాడు. అన్యాయంగా నడుచుకున్నాడు, కనికరం ప్రేమించలేదు, దీన మనసు లేకుండా జీవించిన వాడు. అలాంటి వాడిని తగ్గించుకొని ఆయన ఉన్నాడు, నేను క్రీస్తు కొరకు సిలువ వెళ్తాను, దేవుడు చనిపోతున్నాను అంటున్నాడు. వీడ ఉదయకాలం ప్రభు కొరకు చనిపోయినామా? ప్రభు కొరకు చనిపోయిన స్థితిలో ఉన్నామా? వీడ ప్రభు కొరకు చనిపోకపోతే పరలోక రాజ్యంలో బ్రతకలేము. వీడాలి ప్రభు కొరకు చనిపోయిన స్థితి కనుక శరీరాశలకు, నేత్రాశలకు, అన్యాయముకు, అక్రమముకు, మరి కఠిన హృదయానికి, అసూయలకు, ద్వేషాలకు చనిపోయినటువంటి వారు కావాలి. పౌరులు నిరంతరం చనిపోతున్నాడు. నేను మళ్ళా బతికితే ఆయన జన్మ కొట్టాలని పడగలరా? ఆయన కనుక రోజు బ్రతుకుతున్నానని చెప్పింటే ఆయన రాళ్ళతో కొట్టగలరా? ఆయన దేనిలో వేయగలరా? అంటే వేయగలరా? వేయలేరు. కనుక వీడారా, నేను దినదినము చనిపోతున్నాను. అయితే ఇప్పుడు జీవించేటువంటి జీవితము నీ కొరకు కాదు, నీ కొరకు కాదు, నీ కొరకు కాదు, నీ కొరకు కాదు, నా ప్రభు కొరకు. ఎందుకంటే ఆయన నన్ను ప్రేమించిన నా కొరకు ఈ లోకానికి వచ్చాను. నన్ను ప్రేమించిన నా కొరకు ఈ లోకానికి వచ్చి తను అప్పగించుకొని తన ప్రాణం నా కొరకు పెట్టాడు. దాని కొరకు జీవిస్తున్నాను. నేను ఇప్పుడు
జీవించేటువంటి జీవితం ఎప్పుడైనా అట్లా ఆలోచించాము? నేను క్రీస్తు వాడను, నేను క్రీస్తుదారును అని ఎప్పుడైనా మనం ఆలోచించాము? ఎక్కడైనా ఉన్నప్పుడు మీరు ఉదయకాల సమయంలో ఆరాధించేటువంటి దేవులను ఎప్పుడైనా దీన మనసు కలిగి కనికరం ప్రేమించడానికి, న్యాయంగా నడుచుకోవడానికి పౌలు వలె ఎన్నోసార్లు చెప్తూ ఉంటాం. అనేక జీవితాల గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఒక్క జీవితాన్ని నా మాదిరిగా పెట్టుకొని ఒక్క మరి ఆ విషయంలోనైనా మాదిరిగా పెట్టుకొని మనం జీవించగలుగుతున్నాము. విశ్వాసంలో తగినట్లుగా పౌలు యొక్క గొప్ప సవాల్ ఇది. నేను క్రీస్తు కొరకు జీవిస్తున్నాను. నన్ను ప్రేమించాడు, నా కొరకు ఎలాగైనా వచ్చాడు, తను అప్పగించుకున్నాడు. ఇదిగో నా శరీరము, ఇదిగో నా రక్తమని ఆయన చూపించారు. అందుకనే ఆయన పలికిన మాట అంటే నేను మరి 11వ అధ్యాయం 11 రాబడింది. తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది ప్రభువును పొంది ఉన్నానని మాట్లాడేది ముందు, ఇది ప్రభువును పొంది ఉన్నాను, నేను నీ కొరకు పౌలు, నీ కొరకు నేను ప్రాణం పెట్టాను, నీ కొరకు ఇదిగో విలువబడ్డాను, నీ కొరకే రక్తము, నీ కొరకే శరీరము పౌలు అన్నప్పుడు ఆయన చెప్తున్నాడు. మన కొరకే అప్పగించబడేటువంటి ప్రభు, ఆ రాత్రి పోయినటువంటి ప్రభు మరి పౌలు మన కొరకి మరి వ్రాయించాడు. నేను ప్రభువును పొంది తిని ఏంటంటే మన కొరకే ప్రభు తన శరీరాన్ని అప్పగించాడు, మన కొరకే తన రక్తాన్ని కార్చాడని పౌలు మనకు పరిచయం చేస్తున్నాడు. ఉదయకాలం కనుక మరి నేను క్రీస్తు కొరకు జీవిస్తున్నాను, నన్ను ప్రేమించాడు. దేవుడు లోకాన్ని ఎందుకు ప్రేమించాడంటే పౌలు కూడా ప్రేమించాడని చెప్తాడు. నన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించి నా కొరకే తను అప్పగించుకున్నాడు. మనం కూడా చెప్పాలి, ప్రభువా ఎవరిలో కాదు, లోకాన్ని కాదు, అక్కడ లోకం కాకుండా దేవుడు నన్ను ఎంతో ప్రేమించాడని చదువుకుంటే మంచిది. మన పేరు పెట్టుకొని మన పేరు పెట్టుకొని నన్ను రాసుకుంటే చాలు. దేవుడు లోకాన్ని కాదు, దేవుడు నన్ను ఎంతో ప్రేమించాడని రాసుకొని చదువుకుంటే ప్రతి దినం బాగుంటుంది అన్నమాట. దేవుడు నన్ను ఎంతో ప్రేమించాడు. ఇంకేం చదవచ్చు అక్కడ? దేవుడు నన్ను ఎంతో ప్రేమించడం కాగా ఆయన తన అతిథి కుమారుడిగా పుట్టిన వారి యందు నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు కాదు, విశ్వాసం నన్ను నశింపగా నిత్యజీవానికి నన్ను పొందినట్టు నాకు అనుగ్రహించబడ్డాడని మనం చదువుకుంటే ఎంతో బాగుంటాయి. ఉదయకాలం దేవుడు ఎందుకు ప్రేమించాడంటే మన గురించి తను అప్పగించుకోవడానికి, ఇష్టపూర్వకంగా అప్పగించుకోవడానికి, తన ప్రాణం పెట్టడానికి ఏమాత్రం కూడా వెనకైతే వేయలేదు. రెండవదిగా గలతీయులకు మొదటి అధ్యాయము 4వ వచనం చూడండి. గలతీయులకు మొదటి అధ్యాయం 4వ వచనం ఏమని రాయబడింది? మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం ఆయన మనలను ప్రస్తుతము దుష్టకాలంలో నుండి విమోచింపబడని మన పాప నిమిత్తము ఎందుకు శిలువకు అప్పగించుకున్నాడు. నశించిన వెతికి రక్షించిన లోకానికి వచ్చినప్పుడు దేవుడు లోకం ఎంతో ప్రేమించాను కాగా అతిథి కుమారుడిగా పుట్టిన విశ్వాసం ప్రతివాడు నశింపగా ఎందులో నశించిపోతున్నాము? దుష్ట కాలంలో నశించిపోతున్నాం. దుష్టుల మధ్య జీవించాలనుకున్నాం. యెషయా చెప్తూ వచ్చాడు 6వ అధ్యాయం యెషయా గ్రంథంలో, అపవిత్రుడైన పెదవులు కలిగినటువంటి వాడు నేను, అపవిత్రుడైన పెదవులు కలిగినటువంటి ప్రజల మధ్య ఉన్నాను, దుష్ట లోకంలో ఉన్నాను, దుష్టుల మధ్య ఉన్నాను. ఇలాంటి దుష్ట లోకంలో నన్ను విడిపించడానికి లోకానికి వచ్చాడని గలతీయులకు రాస్తున్నాడు. ప్రియులారా, ఉదయకాలం అదే పౌలు చెప్పే మాట ఏంటంటే మన తండ్రి దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతం దుష్టకాలను మోచించవాడని మన పాపముల నిమిత్తము ఆయన అప్పగించుకున్నాడు. ఎందుకంటే ఈ దుష్టలోకం ఇది. అందుకని 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం రాయబడింది, లోకమంతటా దుష్టి ఉన్నది కనుక మనం కూడా దుష్టులు ఉన్నాము, దుష్టలోకంలో ఉన్నాం కనుక మనం విమోచించవలని తను అప్పగించుకున్నాడు. విశ్వాసం ఉంచితే మనకు విమోచన, విశ్వాసం ఉంటే మనకు విమోచనని మనకు తెలియపరచబడుతుంది. కనుక రెండవదిగా ఆయన దేని కొరకు అప్పగించబడ్డాడంటే మనం ఆయన ప్రేమించడానికి అప్పగించబడ్డాడు, దుష్టులోకంలో విమోచించడానికి అప్పగించబడినటువంటి వాడిగా ఉన్నాడు. చూడండి, మరి తీర్పు రాసిన పత్రిక 2వ అధ్యాయం, తీర్పు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. 2వ అధ్యాయం 14వ వచనంలో ఏమని రాయబడింది? సత్క్రియలతో ఆసక్తి ప్రజలను తన కోసం ఏర్పరచుకున్నట్టు ఆయన సమస్తమైన దుర్నీతి నుండి
మనల్ని విమోచించి సత్క్రియలను ఆసక్తి గల ప్రజలను తన కోసం ఏర్పరచుకున్నట కొరకై, సత్క్రియలను ఆసక్తి గల ప్రజలను తన కోసమై పవిత్రపరచుకుని, అనగా సత్క్రియలు లేని వారు, దుష్క్రియల చేత జీవిస్తున్నటువంటి వారు. ఎందుకంటే మనందరూ దుష్టినే ఉన్నాము, లోకమే దుష్టత్వంలో ఉంది కనుక దురాలోచనలో ఉన్నాము, దుష్టత్వంలో ఉన్నాము, దుష్టత్వంలో కాలు గడుపుతూ ఉన్నాము. ఇలాంటి మనను విమోచించి సత్క్రియలు చేయడానికి, మంచి క్రియలు చేయడానికి, మొట్టమొదటిగా దుష్టత్వంలో ఉన్నటువంటి వారము, మొట్టమొదటిగా లోకంలో పాపంలో జీవిస్తున్నటువంటి వారము, దుష్టత్వంలో ఉన్నటువంటి వారము, ఇక్కడ సత్క్రియలు లేని వారు. మనం సత్క్రియలు లేని వారంగా ఉన్నాం కాబట్టి సత్క్రియలు విడుదల చేయడానికి లోకానికి తనతో అప్పగించుకోవడానికి లోకానికి వచ్చారు. అందుకే నేను నన్ను ప్రేమించిన వాడు. ఉదయకాల సమయంలో ప్రేమినటువంటి దేవుడు తీతుకు రాస్తే ఏమంటాడు, ఓ తీతు, మరి ఏమంటాడంటే మరి ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనను మరి విమోచించడానికి లోకానికి వచ్చాడు. ఎందుకంటే మనం సత్క్రియలకు ఆసక్తి కలిగినటువంటి ప్రజలుగా చేయబడడానికి కొరకు, మనం పవిత్రపరచుకోవడానికి కొరకు, మళ్ళీ విమోచించడానికి కొరకు ఆయన లోకానికి వచ్చాడు. తీతు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. తీతు గారు రాయాల్సింది ఇక్కడ పైన అక్కడ మన పేరు పెట్టుకోవాలి. తీతు రాసిన పత్రిక కాదు, మన పేరు పెట్టుకుని ఇక్కడ ఏం చదువుకోవాలంటే సమయలు రాసిన పత్రిక అని చదువుకుంటే మంచిది. ఎందుకంటే మరి ఇక్కడ ఆయన మనను విమోచించడానికి, నన్ను విమోచించడానికి, నా ప్రేమను చక్కబెట్టడానికి, నన్ను పవిత్రపరచడానికి, నేను అనుకుని జీవించడానికి ఆయన లోపల నా కొరకు అప్పగించబడ్డా. ఎప్పుడైనా గమనించామా? ఎప్పుడైనా ఆలోచించామా? ఆ దేవుడు లోకాన్ని ప్రేమించాడు, పాపం రక్షించాడు, లోకానికి వచ్చాను కంటోపాఠం. అది అవునుగా క్రైస్తవులు అందరూ కూడా పలికే మాటలే. అది కూడా చక్కగా చెప్పరు. అడిగి చూడండి, క్రైస్తవులు గొప్ప చెప్పమంటే అది కూడా తప్పులు చెప్తారు. మనమే తప్పు చదువుతుంటాం, చదివేటోళ్ళు తప్పు చదువుతుంటారు. కానీ ఎప్పుడైనా సరైన దానిలో ఖచ్చితంగా చెప్పకపోతే సెలవు ఉండేవారు. ఆ దినాల్లో 87, 87, 86 ప్రాంతంలో ఒక అక్షరం తప్పు చేసినప్పుడు ఆపు అది సరిగ్గా చదువు, అది నువ్వు ఉందా నా ఉంది సరిగ్గా చదువు అనేవాడు. నీకు గుడి ఉందా లేకపోతే లేదా, నీకు తలకట్టు ఉందా గుడి ఉందా, ఆ ఒక్క గుడిలోనే తలకట్టున చాలా తేడా వస్తుంది. ఆపేవాళ్ళు విడారా. కనుక ఎంతో జాగ్రత్తగా చదివి తప్పు చదివితే ఏమన్నా శిక్ష ఉందా బైబిల్లో? ఏమంటే ఏదైనా తీసేస్తే ఏదైనా కలిపితే ఏమన్నా ఏం పడాలి, ఏం కాదా? ఎవరైనా చదివారా? ప్రకటన గ్రంథం తీయండి. ప్రకటన గ్రంథము 22 అధ్యాయం చూడు, 18 వచ్చి చదవండి. 18, 19 రెండు చదువు. ఈ గ్రంథమందు ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్షించదు ఏమనగా, ఎవడైనా వీటితో మరి ఏదైనా కలిపినట్లా ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగులు కలిగేయను. ఎవడైనా ఈ ప్రవచన గ్రంథముల వాక్యములో ఏదైనా తీసివేసినట్లా జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను ఏం రాదలే. తప్పు చదివితే కూడా జాగ్రత్త చదువుకోండి, ఎప్పుడైనా చదువుకోండి, జాగ్రత్త చదవాలి. ఇప్పుడు వీరిని ఏడలా అంటే నీకు గుడి ఉంది, వీరిని ఏడలా అంటే అక్కడ తలకట్టు ఉంది. ఆ ఒక్క తలకట్టు గుడిలోనే ఎంత గొప్ప తేడా ఉందో జాగ్రత్త చదవాలి. ఇదే మాట ద్వితీయ విశ్రామంలో కూడా ఉంటాయి. 12 అధ్యాయాలు ఉంటాయి. ద్వితీయ విశ్రామం 12 అధ్యాయము 32లో ఉంటాయి. తర్వాత చదవండి, రాసుకోండి కావాలంటే. 12 అధ్యాయం 32 వచ్చి ఉంటుంది. కానీ అప్పుడే చెప్పాడు ధర్మశాస్త్రం, ఇదిగో ఇశ్రాయేలులారా మీరు ధర్మశాస్త్రం, కట్టడలు, ఉపదేశములు, న్యాయములు, మరి ఎటువంటి ఆజ్ఞలు చాలా జాగ్రత్తగా చదవాలి, వినాలి, గ్రహించాలి, అందరూ అట్లా నడుచుకోవాలి అని చెప్పినట్టు ప్రభు లోకాన్ని ప్రేమించి ఆయన కూడా అన్నాడు. మీరు మరి న్యాయంగా నడుచుకోవాలి, మీ కొరకు నేను అప్పగించుకొచ్చున్నాను ప్రభు చెప్పాడు. మరి సత్క్రియలకు ఆసక్తి కలిగినటువంటి ప్రజలుగా మనం చేయడానికి లోకాన్ని అప్పగించుకున్నాడు. తర్వాత చూసినట్లయితే మరి మరొక మాట, మొదటి 2వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది. ఇది కూడా ఆయన అందరి విమోచన క్రైదముగా, చూడండి, మొదటి 2వ అధ్యాయం 6వ వచనం, ఈయన అందరి కొరకు విమోచన క్రైదముగా తన్ను తాను సమర్పించుకొనేను. దీని గురించి సాక్ష్యం చెప్తే కాలం ఉంది ఇవ్వబడును. కనుక ఈయన ఎందుకొరకు సమర్పించుకున్నాడు తన ప్రాణుడు అంటే, ఈ లోకానికి వచ్చి అందరూ రక్షణ పొందాలి,
క్రైస్తవులు కాదు, గ్రీకు దేశస్తులు కాదు, లేకపోతే యూదులు కాదు, లేకపోతే హెలేనీయులు కాదు. లోకంలో ఆ కులం, ఈ కులం, ఈ కులం, ఈ కులం, భారతదేశంలో కులాలు కూడా రాయలేదు బైబిల్. అందరూ కూడా రక్షణ పొందాలి. కానీ ఈయన అనగా యేసు ప్రభు ఎందుకు ఈ లోకంలో సమర్పించుకున్నాడు తన ప్రాణం అంటే అందరూ రక్షణ పొందాలి, అందరూ కూడా విడుదల పొందాలి. దుష్టత్వంలో, దుర్మార్గంలో, దుష్ట క్రియలో ఉన్నటువంటి వాళ్ళని కూడా విమోచించబడాలని, విడుదల పొందాలని తాను సమర్పించుకున్నటువంటి వాడు ఉన్నాడు. అంత్యదినంలో ఇచ్చేటువంటి సాక్ష్యం అదే. నేను మనం పలికేటువంటి సాక్ష్యం అదే. అప్పుడే ఆలోచిస్తున్నారా? ఏం చేస్తున్నారు? మనం కూర్చుంటా కూర్చో, స్టాఫ్ కూర్చొని ఆలోచిస్తున్నారంటే పడుకోని చేద్దాం. ఇక్కడ కూడా మరి ప్రభు యేసుక్రీస్తు అప్పగించబడినటువంటి విధానం. తర్వాత చూసినట్లయితే చూడండి, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో కూడా మాట్లాడండి. మొదటి పేతురు 2వ అధ్యాయము 23వ వచనంలో 23 మనము పాపం విషయం మరి ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, దూషింపలేదు, శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవుడికి తనను తాను అర్పించుకొనెను. కానీ ఎందుకు లోకానికి వచ్చాడంటే ఈరోజు అంశం ఏంటంటే తాను మన కొరకు అర్పించుకున్నాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు? ఆయన ముందుగానే చెప్పాడు, ఇదిగో నా ప్రాణం పెడుతున్నాను మీ కొరకు, ఇదిగో నా రక్తమును కాల్చున్నాడు మీ కొరకు అని సెలవిచ్చేటువంటి ప్రభు మనను మరి తన కోసం ఏర్పాటు చేసుకోవడానికి ప్రేమించినటువంటి వాడిగా ఉన్నాడు. తన ప్రాణం మన కొరకు అర్పించుకున్నాడు ఇష్టపూర్వకంగా. ఎవరైనా బలవంతంగా కొట్టి చంపలేదు. బిడ్డ మేకలతో కొట్టినప్పుడు చనిపోలేదు, కొడాలతో కొట్టినప్పుడు చనిపోలేదు, దేహమంతాలు సాగా దురినప్పుడు చనిపోలేదు, బలమైన శిలువను పెట్టి కొడుతూ తీసుకుపోయినప్పుడు చనిపోలేదు. అది ఆయన టైం కాదు, అది తన టైం వచ్చింది, ఆయన సెలవు వచ్చింది. కాబట్టి ఇదిగో సమాప్తమేదని తల వచ్చి తన ప్రాణం అప్పగించాడు, ఆత్మను అప్పగించాడు. కారణం ఏంటంటే అందరూ రక్షణ పొందాలి, అందరూ విమోచన పొందాలి, విడుదల పొందాలి. దాని కొరకు ఈ లోకంలో ప్రభు యేసుక్రీస్తు అప్పగించబడిన వాడు ఉన్నాడు. సత్క్రియలు చేయడానికి, దుష్టత్వాన్ని విడుదల పొందడానికి, ఆయన కొరకు జీవించడానికి మరి మన శిక్షను ఆయన భరించినటువంటి వాడు ఉన్నాడు. చివరిగా మరి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు. ప్రియమైన పిల్లల వలె చదవమ్మా, నేను చెప్పింది చదువు. ప్రియమైన పిల్లల వలె, నేను చెప్పింది చదువు. ప్రియమైన పిల్లల వలె అమాట చదువు. ప్రియమైన పిల్లల వలె నేను చెప్పిన తర్వాత మీరు చదువుతూ అర్థమైందని చెప్పేది నేను, అంతే. మీకు రాదని కాదు, నాకు రాదని కాదు. ప్రియమైన పిల్లల వలె దేవుని వల్ల నడుచుకోండి. నన్ను పోలి మీరు నడుచుకోవాలని నేను మీకు మరొక ప్రాణం పెట్టాను. నా కొరకు మీరు అప్పగించుకున్నారా? మీరు ప్రియులైన పిల్లలు. చూడండి, ద్వితీయోపదేశ 14వ అధ్యాయం 1వ వచనం చూడండి. 14వ అధ్యాయం 1వ వచనం చదువు. ద్వితీయోపదేశ 14వ అధ్యాయం 1వ వచనం. త్వరగా. మీరు మీ దేవుడైన చాలు ఏంటంట, మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు. ఇక్కడేమన్నాడు? మీరు ప్రియులైన పిల్లలు. మరి మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదువు త్వరగా. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మనము చాలు ఎవరు? మనం దేవుని పిల్లలము, మనం ప్రియమైనటువంటి పిల్లలము, ఆయన బిడ్డలం. మనం ఎప్పుడు హృదయ కాలం దేని కొరకు లోకానికి వచ్చి ప్రేమించాడంటే ఆయన మనల్ని తన పిల్లలుగా చేసుకోవడానికి, ఆయన తనకు ప్రియమైనటువంటి చేసుకోవడానికి. అందుకనే ప్రియుడు పాడుతుంది, ఏమపడుతుంది? నా ప్రియుడు నా వాడు, నేను అట్లా మాట్లాడాలి. అలాంటి సంబంధం మనకుందా? మన ప్రియుడు మన వాడికి ఉన్నాడా? నా ప్రియుడు నా వాడండి, నా కొరకు లోకానికి వచ్చాడు, నా కొరకు తన ప్రాణం పెట్టాడు, నన్ను విడిపించడానికి, నన్ను బాగు చేయడానికి, నా శిక్షను భరించడానికి, నా దుర్నీతిని విడిపించడానికి, నేను ఆయన కొరకు జీవించడానికి నా ఎదుకు వచ్చాడు, నన్ను ప్రేమించాడు అని చెప్పగలమా? ఈ ఉదయకాలం అంటే మనసు మనం కలిగిన వారమై ప్రభువును స్తుతించి ఆరాధించాలని కోరుతున్నాడు. చివరిగా మాట చూద్దాం. చివరిగా మరి 2వ అధ్యాయం 1వ వచనం చూడండి.
మనం మన అపరాధం చేతులను పాపం చేతులను చచ్చిన వారు ఉండగా పాపముల చేతను ఆ, మీరు చచ్చిన వారు ఉండగా చాలు. కనుక ఇది గుర్తించాలి. మనం ఎవరైనా సరే ఈ లోకంలో ఏ దేశస్తులైనా, ఏ గ్రామస్తులైనా, ఏ పట్టణస్తులైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, లోకల ప్రతి వాడు కూడా పీడాలి. మనం జన్మంతోనే పాపం చేత అపరాధం చేత చచ్చినటువంటి వారము. ఏం పాపాలు? ఇంకా చాలా ఉన్నాయి. అవి అన్నింటి కూడా విడుదల చేయడానికి, వాటి నుండి విడుదల పొందడానికి ఆ పాపుల మూటంతా కూడా తన మీద వేసుకున్నటువంటి వాడిగా ఉన్నారు. కనుక ఉదయకాల సమయంలో ప్రియులైన పిల్లల వలె మనం ప్రియమైనటువంటి వారు, దేవుడి పిల్లలము, దేవుడి బిడ్డలము. ఇంకా చాలా చోట్ల గలతీయులకు 3వ అధ్యాయం ఉంది, మీరు దేవుడి పిల్లలు కనుక అని ఉంది. ఇంకా చాలా చోట్ల ఉంది, సమయం లేదు కాబట్టి చెప్పలేదు. మనం ప్రియమైనటువంటి పిల్లలు, మనం క్రీస్తును ధరించుకున్న వారు, క్రీస్తును కలిగినటువంటి వారు, క్రీస్తును కోరినటువంటి వారు, క్రీస్తుకు చెందినటువంటి వారు, మనం దేవుడి సంబంధులకు, మన వెలుగు సంబంధులకు చాలా ఉన్నాయి సంగతులు. ఎందుకంటే క్రీస్తును అంగీకరించినటువంటి వారే. క్రీస్తుని అంగీకరించలేదా దీనికంటే వ్యతిరేకం. మనము దైవ సంబంధము, మనము దైవ పిల్లలము, మనము దైవ బిడ్డలము అని చెప్పుకోవాల్సి వస్తారు. అంతే కదా, అంతే కదా. అటు వరకు మేము దైవ సంబంధము, మేము దైవ బిడ్డలము, మేము దైవ సంబంధం చెప్పుకోవాల్సి వస్తారు. ఇంకా మీరు దేవుని నమ్మకపోతే అటు చెప్పుకోవాల్సి వస్తారు. ఇప్పుడు ఏం చెప్పాలి? మేము ప్రియులైనటువంటి పిల్లలము, ఆయన నావాడు, నేను ఆయన వాడను, ఆయన దాను, నా కొడుకు ప్రాణం పెట్టాడు, నా కొడుకు తన రక్తంలో కాల్చినాడు అని చెప్పగలిగినటువంటి ధైర్యం మనకి ఇచ్చినాడు. ఇక్కడ కాదు, ప్రేమైనటువంటి దేవుడు లోకాన్ని ఎందుకు ప్రేమించాడు? మనం ఆయన ప్రియమైనటువంటి వారు ఉండాలి. నా ప్రియుడు నా మీద ధ్వజమిగిన తన ప్రేమను, పరమితం ఉంది, నా ప్రియుడు నా మీద తన ప్రేమను ధ్వజం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పెద్ద కలబట్టుకుని దాని మీద పెద్ద బ్యానర్ పెట్టి నీవు నా ప్రియురాలు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ధ్వజం తీసుకొచ్చి మన దగ్గర పెట్టాడు. ఆ ధ్వజం అంటే బ్యానర్ అంటే పెద్దది జెండా, నీవు నా ప్రియురాలు సంగముగా ఉంటాడు. నేను ఉదయకాల సమయంలో ప్రేమించి తను అప్పగించుకొని, మరి అప్పగించుకున్నటువంటి ఆ కుమారుడు డేసి తీసుకొని నేను జీవిస్తున్నాను పౌలు చెప్పినట్టుగా దేవుడు ప్రేమించాడు. నా పేరు పెట్టుకొని చదువుతున్నాం. ఆ విధంగా ప్రభువులను మరి రక్షించాడు. కనుక రక్షించబడినటువంటి దేవుని ప్రభును మరి యోగిగా ఆత్మతో సత్యంతో మనము ఆరాధించేవాడు. కనుక ఒక పాట పాడదాము రండి. నూట 74 241 పాట 2 వచనాలు పాడతాము. మొదటి 2 వచనాలు మాత్రం పాడతాం. మాట్లాడు పాట సంఖ్య 241 లేచి పాడతాము. చివరి 2 వచనం పాడినప్పుడు పిల్లలు జాగ్రత్తగా సండే క్లాస్ టీచర్స్ బయటకు పంపించాలి. ఆ తర్వాత పైకి పంపించి కూర్చోబెట్టండి, బయట వేయకండి, జాగ్రత్త ఉంచాలి. మామూలుగానే క్లాస్ చెప్పాడు అక్కడ. తర్వాత క్లాస్ అయిన తర్వాత మరి ఒక 10 నిమిషాల ముందు తీసుకురండి. ఒక 10 నిమిషాల ముందే తీసుకొని వస్తే మరి మనం ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా, వాళ్ళ ఇచ్చిన తర్వాత చేద్దాం. అబ్బాయి వాళ్ళు 2 చరణాలు. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములను కీర్తించెదను. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములను కీర్తించెదను.
సహోదరుడు ఎక్కువ కాబట్టి ఇద్దరు సహోదరులు సహోదరులు ఒక సహోదరులు నిద్రపోతున్నారు కదా. సహోదరులు సహోదరు మా ఫ్యామిలీ చల్లగా నిద్రపోతున్నారు. జాగ్రత్త దేవుని మందిరంలో సహోదరులు ఇద్దరు ఒక సహోదరుడు వాళ్ళ కూడా ఆరాధించారు.